ఎక్కడ పడిపోతున్నా రక్తం కెక్కేసేవాడిని. ఆ యొక్క నోట్లోంచి రక్తం వస్తుంటే ఆ రక్తం ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, కానీ అబ్బాయి చచ్చిపోతాను ఏంటి, ఎప్పటికప్పుడు చచ్చిపోతాను. తెలీదండి. నా బిడ్డ లాంటి వాళ్ళు, నేను నా 2 చేతులు జోడించి దయం చెప్తున్నాను. ఈరోజు చాలామంది చేసే తప్పు నన్ను కూడా చాలామంది అన్న సందర్భాలు ఉన్నాయి. మీరు అంటలేదురా యేసుప్రభువుని నమ్మకం అంటే, అమ్మా ఆ దేవుడి గురించి చెప్పొద్దు నాకు అనేవాడిని. ఆ మాటకి లోపల భోజనం చేస్తున్నా నేను కన్నీళ్లతో చేయి కడుక్కుని బయటకు వచ్చి, ఇక నా జీవితంలో పెళ్ళి కానీ పిల్లలు కానీ ఏం కాదు, ఎక్కడో చచ్చిపోతాను. ఇన్ని చూస్తున్నాం కదా, ఇన్ని మందులు వాడుతున్నాం కదా, ఒకసారి అసలు ఇన్ని దేవుళ్ళు చూసాం, ఒకసారి యేసుప్రభువు ఎలీషా ఏలి అనే యూట్యూబ్ ఛానల్ని మీరు దాన్ని దర్శిస్తే మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల పోయే నష్టం ఏమీ లేదు. సో కాకపోతే మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. మాది తాడేపల్లిగూడెం పట్టణం. నా యొక్క పేరు రాజారెడ్డి. రక్షణ పొందిన తర్వాత ఇస్రాయేల్ రెడ్డి అని పేరు పెట్టడం జరిగింది. అయితే మేము రెడ్డిలు, మా యొక్క జీవితంలో మారడం అనేది అంత సామాన్యమైన విషయం కాదు. మా తల్లిగారు సత్తి మంగాయమ్మ గారు, ఆవిడ మా యొక్క, నేను పుట్టలేదు ఆ టైంలో, ఆమె చాలా ఒక హిందువుగా చాలా పూజలు చేస్తూ ఉండేవారు. అటువంటి టైంలో ముదునూరుపాడులో ఆమె ఈ బాలింత జబ్బుతో మనసు మీద ఉన్న సమయం. ఈ బాలింత జబ్బు ఆమెకి ఎలా వచ్చింది అంటే, ఈరోజు విశ్వాసులారా, మీలో కొంతమందికి ఈ జబ్బు గురించి తెలియకపోవచ్చు. ప్రసవించిన తర్వాత సన్నీళ్ళలో చేతులు పెట్టడం, లేక ఇతరితర ఆ పనులు చేసుకోవడం, ఒత్తిడి వల్ల ఈ జబ్బు వస్తుంది. ఈ జబ్బు వల్ల ఆమె చాలా రోజు రోజుకి కాళ్ళు తిమ్మిర్లు, చేతులు తిమ్మిర్లు, నిద్రపోయి లేవాలంటే కష్టం, లెగితే పొడిచేస్తాయి కాళ్ళు చేతులు. అలాంటి పరిస్థితిలో కానీ ఆమె పూజలు గట్టే మాల, ఎందుకంటే ఫస్ట్ నుంచి ఆమె విస్తారమైన పూజలు చేసేవారు కనుక అది ఆ రీతిగా ఆవిడ ఇంత బలహీనతలో కూడా ఏ రోజు ఆవిడ పూజలు మానలేదు. అలాంటి సందర్భంలో పెంటపాడు నుంచి, ఇక్కడ తాడేపల్లిగూడెం పట్టణం దగ్గరలో పెంటపాడు ఉంది, అక్కడి నుంచి ముదునూరుపాడు ఒక కంసాల మామగారు వచ్చేవారట. అయితే అలా వస్తున్న టైంలో, అమ్మా మంగమ్మ, నీవు యేసుప్రభు వారి యొక్క మందిరానికి వెళితే ఆ ప్రభు తగ్గిస్తారు, గొప్ప దేవుడు అని అన్నప్పుడు మా తల్లిగారు, మా దేవుడి కంటే గొప్ప దేవుడా అని అన్న సందర్భం. అయితే ఎవరైనా అలా అంటారు, ఎవరిష్టం వాళ్ళది, ఎవరి దేవుడు వాళ్ళు, ఏ మతం ఇష్టం వాళ్ళది. అయితే యేసుప్రభువాన్ని నమ్ముకోవడం అనేది కొంచెం కష్టమైన పరిస్థితి ఎవరికైనా. అలాంటి టైంలో ఆవిడ ఎంత చెప్పినా మత మార్పిడి కాదు, ఎందుకంటే మారమని ఆవిడ ఏది చెప్పలేదు, కానీ ఒకసారి ఎల్లమ్మ అన్నారు. అలా ఎల్లమ్మ అన్న టైంలో మరి మేము రెడ్లు కనుక మా నాన్నగారిని అడగాలి. మా నాన్నగారి పేరు సత్తి ధర్మారెడ్డి గారు. ఆయన్ని అడిగితే, ఏ దేవుడైతే ఏమైందిలే, ఎల్లు పర్వాలేదు, ఈ ఆదివారం వెళ్ళు అని ఆయన చెప్పడం. ఆ రోజుల్లో ఆటోలు లేవు, బస్సులు లేవు, బస్సులు ఉన్నా ఎప్పుడో ఒకటి రావడం.
అలాంటి టైంలో మా యొక్క అమ్మగారు మా నాన్నగారు చెప్పినట్లుగా మందిరానికి వెళ్ళినప్పుడు రిక్షా మీద వెళ్ళారు. అలాగే వచ్చేటప్పుడు వెంటనే ఆదివారం ఆ రోజు అప్పుడే తగ్గిపోయింది. అది చాలా అద్భుతం, ఎందుకంటే ఆయన అద్భుతకారుడు, ఆశ్చర్యకారుడు అని ఆవిడకి తెలిసింది. వెంటనే ఆవిడ వత్త నడిచి వచ్చారు. ఈ నడిచి వచ్చిన తర్వాత ఆమె, ఏమండి యేసుప్రభువు వారు గొప్ప దేవుడు అండి, నాకు సురుకులు తగ్గిపోయినాయండి అంటే, సరే వారం వెళ్ళు అని మా నాన్నగారు పూజలు చేసేవారు. ఆయన బాణి ఆయనదే, ఈవిడి మందిరానికి వెళ్ళడం ఈవిడి బాణి ఈవిడిదే. ఎందుకంటే ఆ రోజుల్లో ఈ బైబిల్ గ్రంథాలు తెలవడం, లేకపోతే గ్రంథంలో అది ఉంది ఇది ఉంది ఇలాంటివి ఏమీ లేవు. మనిషి ఆనుకునేది విశ్వాసం మీద, గ్రంథంలో ఉన్న ఆ మాట మీద ఈ మాట మీద ఆనుకునే రోజులు కావయి, విశ్వాసం మీద ఆనుకునే రోజులు. ఆనాటి అబ్రాహాము కాలంలో ఎలాగైతే విశ్వాసంతో ఉండేవారో, ఆనాడు అబ్రాహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడను అన్నట్లుగా ఆ రీతిగా తల్లిగారు నమ్మారు. వచ్చి బోధలు చేసేవాళ్ళు లేరు, కేవలం ఒకటే, ఆమె నడిపించే దేవుడు. ఆమె ఒకవేళ బైబిల్ గ్రంథంలో ఏమైనా చెప్పినా ఆవిడ చదువుకోలేదు, అర్థం కాదు. అలాంటి పరిస్థితుల్లో అలాగే కొనసాగుతూ తల్లిగారు భక్తిలో బాగా బలపడుతున్న రోజులవి. ఆ తర్వాత నేను పుట్టిన తర్వాత నా యొక్క జీవితంలో చిన్నప్పుడు మా అమ్మగారు మోకరించి ప్రార్థన చేసుకుంటుంటే నేను కూడా మోకరించి ఆ తెలియని వయసులో ప్రార్థన చేసేవానట. ఆ తర్వాత నాకు 8వ సంవత్సరం వయసు వచ్చింది. 8వ సంవత్సరం వయసు వచ్చినప్పుడు ఒక బయట పరిస్థితులు ఎలా ఉండి అంటే, మీ అమ్మగారు చర్చికి వెళ్తున్నారంట, మీరు వాళ్ళ దేవుడు వీళ్ళ దేవుడు అమెరికా దేవుడు అని నమ్ముకున్నారు అని ఆ చిన్న వయసులోనే కొంతమంది పిల్లలు యాళం చేయడం మొదలెట్టారు. ఆ టైంలో నేను మా అమ్మగారు ప్రార్థన చేసుకున్నా, ప్రార్థన దగ్గరికి వెళ్ళేవాడిని కాదు. నాలో కొంత ఇష్టం ఏర్పడింది. ఎందుకంటే ఆయన మా దేవుడు కాదు, ఆయన అమెరికా దేవుడట, లేకపోతే చాలా నిమ్మజాతుల దేవుడట అని ఇలా తప్పుడు అభిప్రాయం నాలోకి రాగానే నాలో ఒక జబ్బు మొదలైంది. ఆ జబ్బే నా జీవితాన్ని మార్చేసింది. ఆ జబ్బే ఫిట్స్. ఇలా ఈ ఫిట్స్ నాకు వస్తున్న టైంలో ఇక నా బ్రతుకు ఎలా ఉందంటే, ఎన్ని మందులు, 1, 2 కాదు, ఒక పక్కని ఇంగ్లీష్ మందులు, ఒక పక్కని నేటి వైద్యాలు, ఒక పక్కని హోమియోపతి, ఇలా వాడుతూ ఉన్న నాకు తగ్గేది కాదు. తాడేపల్లిలో మీ అందరికీ తెలుసు, కౌన్సిలర్ డాక్టర్ గారు అని ఆయన ఉండేవారు. ఆయన దగ్గర ఇప్పుడు కూడా ఉన్నారు, మల్లికార్జునరావు గారని, ఆయన అసిస్టెంట్గా ఉండేవారు. అటువంటి పరిస్థితుల్లో ఈ 3 మాసాలకు ఒకసారి హాస్పిటల్లో జాయిన్ చేస్తే కొంచెం ఇన్సూరెన్స్లో ఒక 15 రోజులు మందులు ఫుల్గా వాడి తూట్ల కింద ఈ శరీరం అంతా కూడా ఇంజక్షన్లతో ఉన్న ఈ శరీరం అలా రోజు రోజుకి నా వయసు పెరుగుతుంది, నాలో ఉన్న జబ్బు కూడా పెరిగిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో నా జీవితం ఎలా ఉంటుందో తెలీదు. అలా టైంలో మా అన్నగారు ఎక్కడే కూడా వెంకటరమ సందులో కొట్టు పెట్టారు. ఆయనతో పాటు నేను కూడా ఆ కొట్లో ఉండడం జరిగేది. ఇలాగ వస్తూ ఉండేది. ఇలాగా మా అన్నగారు చనిపోయారు. నేను నాకు అప్పటికి 10వ సంవత్సరం దాటేస్తుంది. ఇక ఆ కొట్లో నేను ఉండాలి. ఒక పక్కన రోగం కొంగదీసేది. కొట్లో నేను ఉంటూ ఉన్నప్పుడు నాకంటూ ఏ టైంలో ఎక్కడ పడిపోతానో తెలీదు అన్న భయంతో మా పెద్దక్క గారు
అబ్బాయి నాకు నా తోడుగా ఉండేవాడు. మా అక్క పంపించారు. తర్వాత మా చిన్నక్క గారు అబ్బాయిని కూడా పంపించారు. అలా వ్యాపారం జరుగుతూ ఉండేది. ఈ రోగం మాత్రం నాలోంచి పోయేది కాదు. అలాంటి పరిస్థితుల్లో ఎంత బాధలో కూడా ఆ రోజుల్లో నాకు చదువు లేదు, చదువుకోలేదు. అలాంటి టైంలో ఆ చదువు లేని కారణం, కానీ చదువు కావాలి, ఏం చేయాలి? మా నాన్నగారు బత్తాలు మోసేవారు. నాన్న నాకు చదువు కావాలి, నేను చదువు నేర్చుకోవాలి అంటే ఆ రోజు పంపితే నీవు చదవలేదు, ఈరోజు చదువు కావాలి అంటే ఎలాగొస్తాయి? అయినా కూడా గుడింతలు గట్ట ఆయన బత్తాలు మోసొచ్చి రాసిస్తే అవి నేర్చుకుని, అలాగే ఆయన నేను కొట్టు కట్టేసి వెళ్ళేటప్పటికీ 1 గంట ఆయన లెగ్గొట్టి నాకు గుడింతలు నేర్పమంటే ఏమి నేర్పుతారు? ఆ రాసి ఇస్తే అవన్నీ దిద్ది నాకు వచ్చేసినాయి అని చూపిస్తే నిదట్లో వచ్చిన రాపని వచ్చేసినాయి అనేవాడు. అలా గుడింతల వరకు కొంచెం జ్ఞానం. ఇక కొట్టు కనుక ఆ రోజుల్లో కొట్లో సితారా, జ్యోతి చిత్ర, ఎన్కౌంటర్ ఇలాంటి పత్రికలు ఉండేవి. ఈనాడు, జ్యోతి ఇలాంటి పేపర్లు ఉండేవి. అలాంటి పేపర్లు ఖాళీ ఉన్నప్పుడల్లా చదువుతూ ఉంటాం. అలాగే పంచాంగం కూడా ఉండేది, అది కూడా చదవడం. ఇలా ఈ చదువుతూ ఉన్న టైంలో ఆటోమేటిక్గా కొద్దిగా చదువు వచ్చింది అంటే అది దేవుడు ఇచ్చారనుకుంటున్నాను నేను. దేవుడు ఇచ్చారు కానీ నాకు వచ్చిందని నేను గొప్ప చెప్పుకోవట్లా. అంత గొప్ప దేవుడు యేసయ్య అని నాకు తెలియదు, అప్పటికి అర్థం కాదు. అలా జరుగుతున్న రోజులు. ఇక నాకు 15వ సంవత్సరం వయసు అవుతుంది. ఆ 15వ సంవత్సరం వయసులో నా పరిస్థితి ఇంకా రోగం ఎక్కువైపోయింది. చాలా ఎక్కడ పడిపోతున్నా రక్తం కక్కేసేవాడిని. ఆ కరిసేసుకుంటే రక్తం ఆ యొక్క నోట్లోంచి రక్తం వస్తుంటే ఆ రక్తం ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. కానీ వీళ్ళకి తెలిసేది, కొంతమందికి తెలిసేది కాదు. అయ్యి బాబోయ్ ఈ అబ్బాయి చచ్చిపోతాడు అనుకున్నారు, కానీ అవి కాదు. ఈ బొగ్గలు కొరికేసుకుని లోన నాలుగు కొరికేసుకుంటే వచ్చే రక్తం అది. అలాంటి పరిస్థితుల్లో భయంకరమైన వేదన. అప్పుడు మా అమ్మగారు 15వ సంవత్సరం వయసు అవుతుంది, బాబు నీవు వింటలేదురా, యేసుప్రభువుని నమ్ముకో అంటే, అమ్మా ఆ దేవుడి గురించి చెప్పొద్దు నాకు అనేవాడిని. బాబు నన్ను బతికించింది ఆయనే కదా, నేను బ్రతికిస్తాడురా అనేది. కానీ 15వ సంవత్సరం వయసు అవుతుంది, ఆ మాట నేను వినలేదు. ఇంట్లో అదో రోజు పెద్దలకాడ 4 గంటలకు భోజనానికి వచ్చి వెళ్ళి 1 గంట వరకు కొట్లో కూర్చోవాలి. 4 గంటలకు భోజనానికి వచ్చా. 15వ సంవత్సరం వయస్సు. అప్పటికే నేను మనసుని బాగున్నాను. ఆ టైంలో ఒక చుట్టాలు ఆవిడొచ్చి మా అక్కగారికి, అక్కలిద్దరికి అమ్మాయిలు, ఆ మామయ్య గారి పిల్లలు, వీళ్ళందరూ కలిసి వరుస అయిన వాళ్ళకి 7 ఉన్నారు. మంగమ్మ మీ అబ్బాయికి ఎవరు పిల్లలు ఇస్తారు, ఎవరు పిల్లని చేస్తావు అని ఆవిడ అడుగుతుంది బయట. నేను భోజనం చేస్తున్నాను లోన. వెంటనే ఆడికి పెళ్ళేంటి, ఎప్పటికప్పుడు చచ్చిపోతాడు అన్నారండి. అమ్మ విశ్వాసులారా ఈ మాట వినండి. ఆ మాటకి లోపల భోజనం చేస్తున్నా నేను కన్నీళ్లతో చేయి కడుక్కుని బయటకు వచ్చి, ఇక నా జీవితంలో పెళ్ళి కానీ పిల్లలు కానీ ఏం కాదు, ఎక్కడో చచ్చిపోతా అనుకున్న ఆ టైంలో ఇన్ని చూస్తున్నాం కదా, ఇన్ని మందులు వాడుతున్నాం కదా, ఒకసారి అసలు ఇన్ని దేవుళ్ళు చూసాం, ఒకసారి యేసు ప్రభువుని చూద్దాం ఏమైంది అని ఒక వారం మందిరానికి వెళ్ళానండి. ఆదివారం ఆరాధన జరుగుతుంది. ఆదివారం ఆరాధన జరుగుతుంటే వయస్సు 15 కదండి. ఎంత జబ్బున్నా నాలో సినిమాలు చూసే అలవాటు ఉంది. సినిమా 3 గంటలకు సినిమా అయితే 2:30కి చర్చిలోంచి నేనేదో పెద్ద గొప్పవాడిని అన్నట్టు చర్చిలోంచి లేచి వాళ్ళందరూ అమాయకులు కూర్చున్నవాళ్ళు, నేను గొప్పవాడిని అని అనుకునేవాడిని. అనుకుని సినిమాకి వచ్చేవాడిని. అలా వస్తున్న
టైంలో రుచి తెలుసుకోమన్నట్లుగా దేవుని యొక్క రుచి తెలిసిందండోయ్. నేను ఏ రోజైతే చర్చి మానేసి కొట్టి తీసేవాడినో సోడాకాయలు పేలిపోయి అర్థమైంది, అబ్బో మందిరానికి వెళ్ళకపోతే ఏదో జరుగుతుంది అని. ఈనాటి విశ్వాసులు కూడా భక్తి కంటే ఎక్కువ మందిరానికి వెళ్ళకపోతే ఏదో జరుగుతుంది అని వచ్చేవాళ్ళు ఈరోజు కూడా ఉండొచ్చు. అలాంటి పరిస్థితుల్లో, అలాంటి సందర్భంలో నేను ఒకరోజు అనుకున్నాను, ఇలా కాదు, లాస్ట్ వరకు ఉండి ప్రార్థన చేయించుకుని వెళ్ళాలి అని. ఆ ఆదివారం సినిమా మాట ఎత్తకుండా సరే సాయంత్రం సినిమా చూద్దాం అని ఆ రోజు ఇక సినిమాకి వెళ్లకుండా చర్చి 3 గంటలకు అయింది. అయ్యగారు ప్రార్థన చేయించుకుని నేను వచ్చా. మీరు నమ్మండి, ఆ రోజు నా జీవితంలో జరిగిన గొప్ప అద్భుతమైన విషయం. తెల్లారగట్ల 4 అవుతుంది. ఆ టైంలో నాకు కల వస్తుంది. విశ్వాసులారా అందరూ వినండి తల్లి, ఈరోజు కళ అంటే మామూలు విషయం కాదమ్మా. కల వస్తుంది. ఆ కల్లో ఒక పాస్టర్ గారు, నేను వెళ్ళే ఆ చర్చి పాస్టర్ గారు కల్లో కనబడి ఒక మందు సబ్దరు ఉన్నారు. బాబు వెళ్ళరా అన్నారు. కళ వినండి తల్లి కళ. ఆ కళ్ళ వెళ్ళి వెళ్తే నీకు ఇంజక్షన్ ఇస్తానని చెప్పి చేతికి పాస్టర్ గారు నాకు ఇంజక్షన్ ఇచ్చారు. అయితే నేను తెల్లారు 6 గంటలకు లేచి కొట్టుకాడికి వెళ్ళిపోవాలి. లేసా మా అమ్మగారితో, అమ్మమ్మ పాస్టర్ గారు నాకు కళ్ళ ఇంజక్షన్ చేశారు అన్నాను. బాబు పాస్టర్ గారు కాదు, ఆయన దేవుడు, నీకు తగ్గిపోద్ది అన్నారు. 16వ సంవత్సరం వయసులో దేవుడు నాకు ఇంజక్షన్ చేశారమ్మా. ఒకవేళ ఈరోజు ఇది వెర్రితనంగా ఉండొచ్చు, ఈ లోకంలో దేవుడు కనపడతాడా, దేవుడు మాట్లాడతాడా అనేవాళ్ళు చాలామంది ఉండొచ్చు. దయన్సి దైవజనులారా మిమ్మల్ని ఏమంటలా, చాలా సంఘాల్లో ఇలాంటి అద్భుతాలు జరుగుతున్నా దైవజనులు ఒప్పుకోరని వాళ్ళ సాక్ష్యం చెప్పలేకపోతున్నారు. ఈరోజు యొక్క ఛానల్ వారు ఈ సాక్ష్యాన్ని మీ అందరికీ పంచడానికి వచ్చిన ఈ ఛానల్ వారిని బట్టి నాకు సంతోషం. అలాగే ఎన్నో ఛానళ్ళు, అటు జోషి గారు ఇంకా చాలామంది ఉన్నారు. కానీ నాకైతే నేను సెల చూడను. ఇలా కారణం, నాకు ఎప్పుడు చాలా బిజీ పని ఉంటుంది. అది దేవుని పని, అది నేనే కాదు, నేను గొప్ప అని చెప్పను. దైవజనులు ఎంత కష్టపడతారో నాకు తెలుసు. మాపులు, సరైన దైవజనులకి మాపులు నిద్ర ఉండదు, పొగటాలు కూడా నిద్రపోరు. అలాంటి సేవకులారా మీ అందరికీ ఉదయపూర్వక వందనాలు చెల్లిస్తూ దయించి సాక్ష్యాలు నమ్మండి. సాక్ష్యాలు నమ్మి, ఒకవేళ మీరు నమ్మపోయినా పర్వాలేదు కానీ సాటి దైవజనుల్ని మాత్రం ఏడన చేయకండి. మీరు ఏడన చేస్తున్న ఏడన మీరు మీతోనే అయిపోయింది అనుకుంటున్నారు. ఎంతమంది దైవజనులు ఆత్మలు ఆవేదనతో కుంగిపోతున్నాయో మీకు తెలియదండి. సాక్ష్యం చెప్తే ఏళన, సాక్ష్యాలు పెడుతున్న ఇలాంటి ఛానల్ వాళ్ళంటే ఏళన. కారణం మిమ్మల్ని నేనేమంటలా, మీకు అనుభవం లేక, ఒకవేళ అనుభవం లేదంటే నువ్వు పెద్ద అనుభవవంతుడువా అని మీరేమన్నా నన్ను అనొచ్చు. అన్న నా పిల్లలే కదా మీరు, నాకంటే చిన్నవాళ్ళైతే నా బిడ్డ లాంటి వాళ్ళు. నేను నా 2 చేతులు జోడించి దయించి చెప్తున్నాను, సాక్ష్యాలు చెప్పేవాళ్ళని ఎలా కూడా చేయకండి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఈ ఏప్రిల్కి రాసిన లెటర్లో పౌలు గారు అంటారు కదా, ఇంత గొప్ప సాక్ష్య సమూహం మేఘం వలె ఆవరించినందున మరి మనమైతే సులువుగా సిక్కుల్లో పెట్టే పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తైన దాన్ని కొనసాగించే వాని వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికగా పరిగెత్తాలని పౌలు గారు
హెబ్రీలకు రాసిన లెటర్లో రాశారు. అంటే ఈ మాటకు అర్థం, ఈ కడవరి కాలంలో ఇంత గొప్ప సాక్ష్య సమూహం వస్తని, ఇప్పుడే కాదు, ఈ సార్లే కాదు, ఇంకా 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 అనేక మంది విశ్వాసులు, దైవజనులకు మేమే కాదండి, మాకంటే ఎక్కువగా విశ్వాసులు, దైవజనులారా మనమే కాదు, మనకంటే ఎక్కువ విశ్వాసులు దేవుడు వాళ్ళకి కనబడి వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో అనేక విషయాలు చెప్పినప్పుడు, ఇలాంటి ఛానల్లో చెప్పడానికి వాళ్ళు ఏమైనా సాక్ష్యాలు చెప్తే కేవలం 25 మాత్రమే చెప్తున్నారు, 25% చెప్తున్నారు, 75% మీరు నమ్మరని వాళ్ళు చెప్పడం లేదు, ఏమైనా చేస్తారని చెప్పడం లేదు. ఇది కూడా చెప్తాడు ఆ దేవుడు, ఇండిషన్ కూడా చేస్తాడు ఆ దేవుడు. ఇలా అనుకునే వాళ్ళు చాలామంది లోకల్లో ఉండొచ్చు. విశ్వాసులారా, మీ విశ్వాసం గొప్పది. నాకు చాలామంది సంఘాల్లోంచి విశ్వాసులు చెప్పినప్పుడు, అయ్యా మా పాస్టర్ గారు దేవుడు నాకు కనబడి మాట్లాడారు, కానీ మా వాళ్ళు నమ్మరు అని అంటారు. కానీ ఆ సంఘం మాత్రం వాళ్ళు మానరు. కానీ మానాలి అని నేను చెప్పడల్లా ఎవరి విశ్వాసం వాళ్ళది. కానీ వాళ్ళ విశ్వాసాన్ని, వాళ్ళకి దేవుడు చేసిన ఉపకారాన్ని దయించి మీ మందిరాల్లో సాక్షులుగా వాళ్ళని నిలబెట్టకపోయినా కనీసం వాళ్ళ సాక్ష్యం స్వయాన మీరన్నా నుండి, మరి నాకంటే చిన్నవాళ్ళు అయితే అంటున్నాను, మరి చిన్న బిడ్డలారా మీరు వాళ్ళ మాట అయినండి, నాకంటే పెద్దవారైతే నా తండ్రి సమానులు అయితే మీతో మాట్లాడుతున్నాను. ఎందుకంటే సాక్ష్యాలు అబద్ధాలు కాదండి, ఎవరు అబద్ధం చెప్పరండి. అబద్ధం చెప్తే దేవుని శిక్షకు పాత్రలు అవుతారండి. ఎందుకు చెప్తారండి అబద్ధాలు? నిజాన్నే చెప్పలేకపోతున్నాం మేము. 25% చెప్తున్నాం, 75% చెప్పలేకపోతున్నాం. ఎందుకంటే ఇది నిజమా? దేవుడు కల్లో కనబడి పలానా బిళ్ళ వేసుకోమన్నాడా, పలానా మందులు వేసుకోమన్నాడా అని అనేవాళ్ళు ఉంటారు. మరి ఇంకోటి మీకు చెప్తున్నాను, నాకు కల్లో ఇండిషన్ చేసినా, నా ఫిట్స్ తగ్గినా ఏ రోజు కూడా డాక్టర్లు కించపరచడం కానీ, ఒకవేళ నాకు బాగు చేసిన దేవుడు మీకెందుకు బాగు చేయడు అని అనడం కానీ ఇంతవరకు నా జీవితంలో లేదు. ఎందుకంటే అందరినీ బాగు చేస్తాడు అని అనుకోవడం కాదు. ఆయనకి ఇష్టం, ఆయన చిత్తం జరుగుద్ది. కానీ మీ చిత్తం, నా చిత్తం ఏం జరుగుద్ది తల్లి? ఆలోచించండి అమ్మా. ఈరోజు మీ అందరికీ ఒకటే మాట చెప్తున్నాను, దేవుడు ఇంజక్షన్ ఇస్తారు, ఆపరేషను కల్లో చేస్తారు, చేయించుకోమని చెప్తారు. ఈ డాక్టర్లు ఎవరి కోసం? మన కోసం. ఈ మందులు ఎవరి కోసం? మన కోసం. ఇలా ఇవన్నీ కూడా దేవుడు మన కోసమే ఇచ్చారు కదా. ఈరోజు చాలామంది చేసే తప్పు, నన్ను కూడా చాలామంది అన్న సందర్భాలు ఉన్నాయి. నన్ను మా ఇంట్లో వాళ్ళే, బంధువులు, ఆ గొర్రెల్లో నువ్వు కలిసిపోయావా అని అడిగినప్పుడు చాలా చాలా బాధ వేసింది. ఒక పక్కన సంతోషమైంది. బాధ ఎందుకంటే వాళ్ళకి అర్థం అవ్వలేదని బాధ. సంతోషం ఎందుకంటే అసలు గొర్రెపిల్ల అనే బిరుదు ఎవరికి వస్తుందండి? ఎవరికి వస్తే? ఈరోజు దైవజనులారా, గొర్రెపిల్ల అంటే మీకేంటి నష్టం? సంఘంలో గొర్రెపిల్లలు అంటే ఏంటి నష్టం? ఎందుకు మీరు వాళ్ళు తిరిగి మళ్ళీ మాట్లాంటారు? అనక్కలా. గొర్రెపిల్ల అనేది మనకొక బిరుదు. రెవరెంట్ కంటే, బిషప్ కంటే, పాస్టర్ అనిపించుకోవడం కంటే గొర్రెపిల్ల అనిపించుకోవడం ఎంత సంతోషం తెలుసా? మీరందరూ ఈ సాక్షి వింటూ గొర్రెపిల్ల అని ఎంతమంది అంటారో అంతగా నన్ను పొగుడుతున్నట్లు లెక్క. నేను అప్పుడే ఆనందిస్తాను. కారణం, గొర్రెపిల్ల ఎక్కడుంది ఏంటి అని ఎదట వాళ్ళని ఏమీ అనొద్దు. గొర్రెపిల్ల అన్నప్పుడు ఆనందపడండి. ఎందుకంటే ఆ బిరుదు మనవాళ్ళు చెప్పుకుంటాం, మనం గొర్రెలు లాంటి వాళ్ళం, గొర్రెపిల్ల లాంటి వాళ్ళం. అది ఒక స్వభావం. గొర్రెపిల్ల అంటే స్వభావం. ఆ స్వభావం మనకి ఉన్న స్వభావాన్ని మనవాళ్ళు చెప్పుకుంటే గొప్ప కాదు. బయటోళ్ళు వీళ్ళు గొర్రెపిల్లలు అంటే ఆ బిరుదు బయటోళ్ళ ద్వారా పొందడం ఎంత అదృష్టం అనుకుంటున్నారు? ఒక భక్తుడు ఒకసారి ఒక పాట పాడుతున్నారు. ఆ పాటలో నన్ను గొర్రెపిల్ల అన్నందుకు నీకు స్తోత్రాలు ప్రభు అన్నాడు భక్తుడు. అంటే గొర్రెపిల్ల అంటే ఎంత మంచి మాట అది. చెడ్డ మాటగా మీరు ఎందుకు తీసుకుంటున్నారు? ఆయన కొన్ని సందర్భాల్లో గొర్రెపిల్లగా ఉన్నాడు. ఆయన వధించబడిన గొర్రెపిల్లగా ఉన్నాడు. కొన్ని సందర్భాల్లో ఆయన మేపే గొర్రెలు మనం అని చెబుతున్నాడు. ఇదిగో
గొర్రెలపో ద్వారం నేనే అంటున్నాడు. అయితే నేను సాక్ష్యంలో ఉన్నాను కనుక, సాక్ష్యం చెప్తున్నాను కనుక నేను ప్రసంగంలోకి వెళ్ళలేదు. దేవుని పిల్లారా, దేవుడు కనబడతాడు, మాట్లాడతాడు, ఇది ఎక్కడుంది అని విమర్శించేవాళ్ళు ఉండొచ్చు. కానీ ఎందరు విమర్శించినా, ఎందరు ఏమన్నా ఇది నిజం. నేను ఒకవేళ వెళ్ళాను మందిరానికి, నన్నెవరు బలవంతంగా తీసుకెళ్ళలేదే, నన్నెవరు బలవంతంగా మతం మార్చలేదే. బలవంతంగా మతం మార్చడానికి నేనేమన్నా హమాయకున్నా, నేనేమన్నా చిన్నపిల్లనా కూర్చోబెట్టడానికి? నా బాధలను కూర్చోబెట్టింది, నా సమస్యలను కూర్చోబెట్టింది. నాలాగే ప్రతి వాళ్ళ సమస్యలు కూర్చోబెడతాయి. ఎవరండి బలవంతంగా దేవుళ్ళలోకి వచ్చేవాళ్ళు? నాకైతే నేనొక్కళ్ళని, ఎంతమంది సంఘం ఉంది, ఏ రోజు కూడా ఒక్కళ్ళని రండని అనలేదు. ఇప్పుడు అన్ను, ఎప్పుడు అన్ను. నేను రమ్మంటే రావడం కాదు. దేవుడు నాలాగే దేవుడు పట్టుకుంటే ఎవరైనా మారాలండి బాబు. ఆలోచించండి. గొర్రెపిల్లంటే కోపడకండి. అది ఎంత గొప్ప బిరుదో తెలుసా అండి? దేవుడు అంటున్నారు, మీరు పావుల వలె అక్క వివేకులను, పావురు వలె నిష్కళంకులై ఉండు అని అన్నారు. అంటే పావులైపోతామా? ఏంటండి ఇది? పావురా అంటే ఆ స్వభావం, పావు అంటే ఆ స్వభావం కానీ పావులు కాదే. పావురా అంటే ఆ స్వభావం కానీ పావురాయలను కాదే. గొర్రెపిల్ల అంటే ఆ స్వభావం కానీ గొర్రెపిల్లని కాదే. దయించి చిన్నపిల్లరా, పాస్టర్స్ మీరు అందరూ కూడా చెప్తున్నా, గొర్రెపిల్ల అంటే సంతోషించగా, గొర్రెపిల్ల అంటే మీరు గాడిదలా, మీరు కుక్కలా అని అనకండి. ఎందుకు? మనకెందుకు? ఎవరి గొడవ మనకెందుకు? మనకు మన చాలు. ఒకవేళ ఎవరన్నా అంటే నవ్వండి, సంతోషించండి, ఆనందపడాలి. గొర్రెపిల్లని ఎవరిని అనగలరు? బయట వాళ్ళు ఎవరన్నా అంటారా? ఆ మాట అనగలరా? ఆ స్వభావం వాళ్ళలో ఉంటుందా? తిట్టినా తిట్టలేదు, మనం వధించబడిన గొర్రెపిల్ల. కొట్టినా కొట్టలేదు, మనం వధించబడిన గొర్రెపిల్ల. ఉమ్మెత్తి తుడుచుకున్నారు, మన గొర్రెపిల్ల. జుట్టు పీకిన సహించారు, మన గొర్రెపిల్ల. ఆయన గొర్రెపిల్ల అంటే ఆ స్వభావం ఎంత గొప్పది. అలాగే మన గొర్రెపిల్ల అంటే, అసలు గొర్రెపిల్ల అంటే గొర్రెపిల్ల అనిపించుకోవడం సరిపోతావా? అలా మాట అన్నారంటే మనల్ని ఎంతగా మెచ్చుకున్నట్టు. అసలు ఎందుకు బాబు అసలు ఆ మాటకి మీరు కంగారు పడకండి. ఆ మాట ఇంకా అనాలి. నన్ను అనండి. ఎంతమంది అంటారు? అది ఆ మాట అనేకొలది నాకు దీవెన కదా, ఆశీర్వాదం కదా. ఎవరిని గొర్రెపిల్లంటే మీరు ఫీల్ అవ్వద్దు. మనం నిజంగా గొర్రెపిల్లం. ఎందుకంటే మన స్వభావం వేరు. అంటే నిజంగా గొర్రెపిల్లని పెట్టుకోవచ్చు. మీరు గొర్రెపిల్ల అంటే స్వభావం, మళ్ళీ చెప్తాను మీకు, స్వభావం. ఇప్పుడు బయట కొన్ని పేర్లు పెట్టుకున్నప్పుడు నాగేంద్ర అని అలా పెడతారు. అప్పుడు పాముల, శునకంటే కుక్క, శునకారావు అంటే కుక్క, ఇలా కాదు, తప్పది. ఎవరు ఆ స్వభావాలు అక్కడ కొన్ని స్వభావాలు రకరకాలుగా ఉంటాయి. మనం పాము అనిపించుకుంటే కరుతుంది, స్వభావం మంచిది కాదు. గొర్రెపిల్ల స్వభావం మంచిది, చాలా మంచిది. గొర్రెపిల్లనే బిరుదిచ్చారు అంటే ఎంతగానో ఆనందించండి. మరి అయితే అలా జరుగుతున్న రోజుల్లో నాకు 16వ సంవత్సరంలో దేవుడు ఇండిషన్ ఇచ్చారు. ఇక 17, 18 వస్తున్నాయి. 18 సంవత్సరం వస్తుంది. నాకు ఫిట్స్ లేదు, ఫిట్స్ రాలా. బలంగా ఉన్నాను. ఇలాగా సంబంధాలు వచ్చేస్తున్నాయి, పెళ్లి సంబంధాలు వస్తూ ఉంటే మా యొక్క తల్లిగారికి దేవుడిని నమ్ముకున్న కొందరికి యాపకాయ అంతా ఎర్రొంటుంది. ఏనండి విశ్వాసులారా, మీ అందరికీ చెప్తున్నాను, ఇప్పుడు కూడా మీకు ఉండొచ్చేమో నాకు తెలియదు, కానీ జాతకాలు, సోదులు చెప్పించుకోవడాలు, ప్రశ్నలు, మంచి రోజులు చెడ్డ రోజులు, అలా అది మంచి రోజులు చెడ్డ రోజులు తప్పేం చెప్పను. ఎందుకంటే అందరూ బయట వాళ్ళందరూ మంచి రోజులు తీసుకురాకపోతే వాళ్ళు విమర్శించారు అని వాళ్ళ కోసం ఏదో అంటారు అని వాళ్ళ మనం కలిసిపోవట్లేదు, తప్పది. అలాగే నాకు ఆ రోజుల్లో నాకు తెలిసినంతవరకు ఈ పంచంగం ఉండేది నా దగ్గర. 17 వస్తుంది, సంబంధాలు వస్తున్నాయి. ఆ పంచంగం నా జాతకం గొప్పది. అయితే పంచంగం దగ్గర చూసుకునే వాడిని, ఎందుకంటే చక్కని జాతకం.
అలాంటి జాతకంలో నేను ఇంకా అప్పుడు జాతకాలు నమ్మేవాడిని. ఏంటిది, నా జాతకంలో ఉన్న వాళ్ళు బాగుంటారు, రాజపూజ్యం 7 అవమానం 14 అని ఉండేవాళ్ళు విషయం ఒక రకంగా ఉంటే, 14 రాజపూజ్యం అవమానం 7 అనేవాళ్ళ విషయం చాలా ఉందండి చరిత్ర దాంట్లో ఉన్నప్పుడు. ఇది రివర్స్ అయ్యేది. వాళ్ళకి మంచి 14 అనేవాళ్ళకి ఏమో 7% వస్తే 7 14 అయ్యేది. అలాగే ఆదాయం 14 అంటే వాళ్ళు మొత్తం తేడా వచ్చేసి, ఖర్చు 7 అంటే వాళ్ళకి తేడా వచ్చేది. ఏంటంటే పొంతనుండేది కాదు. అలాంటప్పుడు నేను పంచాంగం ఏం చేయాలి, 17 సంవత్సరం అప్పటికి ఇంకా పంచాంగాన్ని నమ్ముతున్నాను. దేవుళ్ళలో ఉన్నాను, దేవుడు ఇండిషన్ చేశారు, కానీ ఇంకా పంచాంగం చూస్తాం మళ్ళా తెలియదు కదండి, తెలీదు ఎవరికైనా. ఇప్పుడు కూడా చాలామందికి తెలియక ఉంటారు, విశ్వాసంలో మీరు కూడా చాలామందికి తెలియక ఇప్పుడు కూడా కొన్ని ఆటలు వదలలేరు. అది లోకల్లో మనం చూస్తున్నాం. మారండి చెప్తున్నాను మీకు. ఈ సాక్ష్యం ద్వారా మీకు ఒక విషయం చెప్పాలి. సేబ్రోలు అని ఇక్కడ గ్రామం ఉంది. ఆ రోజుల్లో మా అమ్మగారు సేబ్రోల్లో ఒక ఆయన ఏదో చెప్తారు అంటే, మా అమ్మగారు, ఇప్పుడు నా భార్య తల్లిగారు, అలాగే మా పెద్దక్క గారు, వారి ముగ్గురు ఆ సేబ్రోలు వెళ్ళారు. అతను అన్నారు, మీ అబ్బాయిలో ఒక అబ్బాయికి 2వ పెళ్ళి అవుద్ది అన్నారు. అయ్య బాబోయ్ అనుకుని, ఎవరున్నారు, మా పెద్ద అన్నయ్యకి పెళ్ళి అయిపోయింది, మా 2వ అన్నయ్యకి పెళ్ళి అయిపోయింది, మా 3వ అన్నయ్య చనిపోయాడు, ఇంకా నేను. సర్లే అప్పుడు అనుకున్నారు, పెళ్ళవగానే ఈ చిన్నోడికి పెళ్ళవగానే మా చిన్న అబ్బాయికి వాళ్ళని కూడా, మా అక్కళ్ళని కూడా, మా తమ్ముడికి పెళ్ళవగానే వచ్చిన ఆవిడ చచ్చిపోద్ది అని వాళ్ళు వెళ్ళిన ఆయన చెప్పిన మాటలను బట్టి వాళ్ళు అనుకున్నారు. వెళ్ళింది ఎవరు, ఇప్పుడు మాకు మా అత్తగారు, అప్పుడు అత్తగారు కాదు ఇంకా, తర్వాత మా అక్క, మా అమ్మగారు. మా అక్కగారు ఫోన్ చేశారు. మా ఫోన్లో మా పెద్దక్క గారు చిన్న గారికి చెప్పారు, మీ అమ్మాయినివ్వకు మా అమ్మాయినివ్వకు, ఎందుకంటే చచ్చిపోతారు వీళ్ళు అన్నారు. సర్లే అప్పుడు మా అత్తయ్య గారు అలాంటి నమ్మరు, వెళ్ళారు కానీ నమ్మరు. అప్పట్లోనే ఆవిడ చాలా తెలివైన ఆవిడ నమ్మకుండా వాళ్ళ అమ్మాయిని నాకు ఇచ్చారు. అప్పుడు మా అక్కళ్ళు చచ్చిపోద్ది, ఈ బతకది ఈవిడి ఆయన చెప్పాడు కదా అనుకున్నారు. చచ్చిపోవడం అలా ఉంచండి, ఇప్పుడు చచ్చిపోలేదు సరి కదా, ఇప్పుడు కూడా సజీవురాలుగా ఉంది మా ఆవిడ. అయితే ఇలా ఉంటాయండి జాతకాలు. అయితే అప్పుడు మీకు ఇంకా కొన్ని విషయాలు చెప్పాలి, వెనక్కి వెళ్తాను. నాకు 17, ఆ 17 నుంచి 18 అప్పుడు ఈవిడ పెళ్లి చేశారు మా అత్తయ్య గారు వాళ్ళ అమ్మాయిని, వాళ్ళ పెద్ద అమ్మాయిని. తర్వాత చక్కగా ఇప్పుడు నాకు పెళ్ళే అవ్వదు అని మా అమ్మగారు ఒకసారి అన్నారు. ఎందుకని, ఫిట్స్తో చచ్చిపోతానని. ఏమండి, దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి, సజీవుడిగా ఉన్నానండి. ఈరోజు 60వ సంవత్సరం. నాకు 15లో నన్ను కప్పేటది కాదు, గడ్డి మొలవాలి ఇప్పటికి, కానీ సజీవుడిగా ఉన్నాను, మీ ముందు ఉన్నాను. విశ్వాసులారా, దైవజనులారా, ఒకసారి ఈ యొక్క వ్యక్తి సాక్ష్యాన్ని మీరు నమ్మండి. 25% మీ ముందు ఉంచుతున్నాను, 75% మీరు నమ్మశక్యం కాని విషయాలు నా జీవితంలో జరిగాయి. అయితే మీలో కూడా చాలామంది దేవుని బిడ్డల మాటలు మీరు నమ్మరు. దేవుడు చెప్పిన విషయాలు, ఆయన మాట్లాడిన విషయాలు మీరు నమ్మరు. కానీ ఏ సాక్ష్యం చెప్తున్నా 75% దాచేస్తున్నారు. గల కారణం మీరు నమ్మరని, ఏళం చేస్తారని, ఏళాకోళం చేస్తారని. ఇది అనుభవం. ఈరోజు కళలు రావంటే నేను ఒప్పుకోనని ఏ దైవజనులను విమర్శిస్తానా? వాళ్ళెవరు సాటి సహోదరులు, లేకపోతే నాకంటే బాగా చిన్నవాళ్ళైతే నా పిల్లలు. ఒకవేళ నా పిల్లలు నన్ను ఏమన్నా నేనేం బాధపడను కూడా. ఎందుకని అంటే నా దేవుడు అంత గొప్ప దేవుడు, అంత గొప్పగా ఆయన నన్ను దీవించారు, ఆశీర్వదించారు. ఈరోజు ఇలా బ్రతుకున్నానంటే కేవలం మీరు చూస్తున్న ఈ వ్యక్తి. దేవుడు నమ్ముకోకపోతే 15వ సంవత్సరంలో చనిపోయే వ్యక్తి ఈ వ్యక్తి. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. నా యేసయ్య నన్ను సజీవుడిగా ఉంచాడని అనే విషయం నిజం. ఎన్నాళ్ళు ఉంటానో తెలియదండి, కానీ ఉన్నన్నాళ్ళు ఆయన గురించి
నన్ను బ్రతికించిన దాని గురించి నేను చెప్పకుండా ఉండలేను. అయితే ఇప్పుడు మీరు అనుకోవచ్చు, ఫిట్స్ ఉన్న వ్యక్తుల్ని తీసుకొస్తాను, మీరు బాగు చేస్తారా? గుడ్డోని తీసుకొస్తాను, స్వస్థిస్తారా? కుంటోని తీసుకొస్తాను, నడిపిస్తారా? నేనేంటండి నడిపించేది? నడిపించేది ఎవరు? ఆయన చిత్తం అవ్వాలి. పాత నిబంధనలోనే ఎంతోమంది కుష్ఠరోగుల్లో ఉండగా నయమాన్ ఒక్కడే బాగుపడ్డ కారణం ఏంటి అంటే ఆయన చిత్తం ఉండాలి, ఆయన ఇష్టం ఉండాలి. ఆయన ఇష్టం లేదే, ఆయన చిత్తం లేదే ఏది ఎవరు చేయలేరో. ఈరోజు విమర్శించడం తేలిక, దయించి అర్థం చేసుకోండి. ఈరోజు మీరు వచ్చేయండి అని నేను బాగు చేస్తాను అని అన్నండి. నేనే కాదు, ఏ దైవజనుడు బాగు చేయడండి. బాగు చేసేది ఆయన, దేవుడు. ఆయన ఇష్టమండి. ఒకవేళ నన్ను బాగు చేసిన దేవుడు మిమ్మల్ని ఎందుకు బాగు చేయరు? మీరు మందులు వాడొద్దని చెప్పను, నేనే చెప్తాను డాక్టర్ దగ్గరికి వెళ్ళమని. నేనే వెళ్తాను డాక్టర్ దగ్గరికి. చాలామంది పాస్టర్ గారు అండి ప్రార్థన చేస్తారు, మరి ఆయన ఎందుకు డాక్టర్ దగ్గరికి వెళ్తాడండి? నేనే చెప్తున్నా నన్ను బాగు చేసిన దేవుడు మిమ్మల్ని బాగు చేయొచ్చు. అవసరమైతే డాక్టర్ దగ్గరికి వెళ్ళవచ్చు కూడా. ఏ డాక్టర్ని నేను ఒక్క మాటను నేను ఆ డాక్టర్లందరూ దైవకృప వల్ల మనుషుల యొక్క జీవితాలలో ఆనందాన్ని నింపడానికి, సంతోషాన్ని కలిగించడానికి, వారికి ఉన్న దేవుడిచ్చిన జ్ఞానంతో వాళ్ళు రాసే మందులతో చాలామంది ఆ బీపీకి, షుగర్కి, వాటికి వీటికి మందులు వాడుతున్నారంటే అవి తగ్గించేస్తాను అని నేను రండి అని చెప్పడానికి నేనెవరినండి? ఏ దైవజనుడైనా ఎంతవరకు నిజమే. కొంతమంది దైవజనులు తెలియక నేను బాగు చేస్తాను అని అనరు. ఎవరైనా అంటే ఎంతమంది అండి? ఏదన్నా అక్కడక్కడ నోటికొకళ్ళు ఉంటారు. ఉంటే అందరినీ ఒక లెక్క వేసుకోకూడదు. ఈరోజు మీరు అందరూ ఒకటి, ఏదన్నా 10 మంది సరిగ్గా చెప్పకపోతే ఆ 10 మందిని చూసి మీరు అయ్య బాబోయ్ దేవుడు లేడంట, దేవుడు మాట్లాడంట, దేవుడు స్వరం వినపడదంట అని ఎందుకు అనుకుంటారు మీరు? ఇది దైవజనులకు అనుభవం లేకపోవచ్చు, కానీ విశ్వాసులని మీకు అనుభవం లేదా? మీ సంఘాల్లో ఒకవేళ చాలామందికి అనుభవం ఉంటుంది. అనుభవం ఉన్న సంఘాలు ఉంటాయి, అనుభవం లేకుండా ఆ దైవజనుడు మీకు కనబడ్డా దేవుడు అని విమర్శించే దైవజనుల సంఘాల్లో మీరు ఉండొచ్చు. అయినా మీ సంఘాలు మీరు వదలొద్దు. మీ సంఘాలలో మీరు ఉండండి. చక్కగా మీ సంఘాల్లో మీ సంఘ దైవజనుడిని గౌరవించండి. కానీ మీకు వచ్చిన సాక్ష్యం ఆ దైవజనుడు వినకపోతే అతనికి అనుభవం తెలీదు. మీకున్న అనుభవం దైవజనుడికి కూడా ఉండకపోవచ్చు ఒకసారి. అయినంత మాత్రాన ఆ దైవజనుడి గురించి మీరు సంఘం మారిపోకూడదు. ఎందుకంటే ఆ దైవజనుడు మిమ్మల్ని చక్కగా వాక్య ఆహారం పెడుతూ మిమ్మల్ని పెంచుతున్నాడు. కొన్ని అనుభవాలు దైవజనుడు అనుభవాలు మీకు లేకపోవచ్చు, మీ అనుభవాలు దైవజనుడికి లేకపోవచ్చు. దైవజనుడే. ఎందుకంటే దేవుడే చెప్పారు, మోషే ధర్మశాస్త్రమందు వాళ్ళు ఉన్నారు కనుక వాళ్ళ మాట మీరు వినండి, వాళ్ళ క్రియలు ప్రకారం మీరు చేయొద్దు అని చెప్పారు వాక్యంలో. ఈ గ్రంథం మామూలు విషయమండి. ఈ పరిశుద్ధ గ్రంథం, ఈ పవిత్ర గ్రంథం మామూలుదా అండి? అసలు ఈ గ్రంథం గొప్పది. అయితే ఈ గ్రంథాన్ని బట్టి ఫస్ట్ ఎవరు మారరు. ఫస్ట్ ఒక్కొక్క మాట ఎక్కడ రాసి ఉంటే దానివల్ల, లేకపోతే దేవుడు స్వరం ద్వారా పిలవడం వల్ల, కల్లో మాట్లాడడం వల్ల ఆ దైవశక్తి తెలుసుకుని దేవుడి దగ్గరికి వస్తారు. అప్పటికి బైబిల్ పండితులేం కాదు, వాళ్ళు బైబిల్ చదివిన వాళ్ళు కాదు. 3 రకాలైన అంతస్తులు ఉంటాయి. ఒక అంతస్తు ఏమీ తెలియని అంతస్తు. దేవుడు ఏదో చేస్తారు, వెళ్ళాలి, ఎవరో చెప్పుకుంటున్నారు, వాళ్ళు బాగున్నారు అని వచ్చే అంతస్తు. బలవంతంగా ఎవరిని తీసుకొచ్చి కూర్చోబెట్టారు, అలాగే కూర్చుంటారు. ఆ తర్వాత నాలాగా ఎవరికన్నా ఏ ఇంజక్షన్ చేశారనుకోండి, లేదు ఏదన్నా ఒక అద్భుత కార్యం జరిగిందనుకోండి, ఆ తర్వాత 2వ స్టెప్లోకి వెళ్తారు, 2వ అంతస్తు ఎక్కుతారు. ఆ 2వ అంతస్తు ఏంటి అంటే, ఇప్పుడు మనం బైబిల్ చదవాలి, దేవుడు ఇంకేం చెప్పాడో అంటే అప్పుడు ఏం రాసి ఉంటుంది, బాప్తిస్తం పొందమని ఉంటుంది. అప్పుడు బాప్తిస్తం దైవజనుడు బలవంతంగా ఇవ్వడండి. దైవజనుడు బాప్తిస్తం ఇచ్చే అంటే ఇవ్వనంటాడు. ఇంకా అది చాలామందికి తెలియడం లేదు. ఈరోజు ఇవ్వను, నువ్వు మారకుండా ఇవ్వను అంటాడు. కొంతమంది పెళ్లి కోసం తీసుకుంటారు, కొంతమంది కొన్ని రకాలుగా ఆ పెళ్ళిళ్ళ కోసం తీసుకుని ఉండొచ్చు. అలాగే అక్కడక్కడ ఉన్నంత మాత్రాన అది దైవజనుడి తప్పు కాదు. దైవజనుడు ఇచ్చేశాడు, దైవజనుడికి అర్థం కాదు అనుకోక్కర్లేదు. దైవజనులు గొప్పవాళ్ళు, గొప్పగానే దైవజనుల్ని దేవుడు ఎన్నుకోకుండా ఎవరో దైవజనులు ఎవరో, అది మాత్రం చాలా చాలా గొప్ప విషయం. అందరూ దైవజనులు తినేవారు ఎవరు? ఒకవేళ వినేవాళ్ళు అందరూ అయితే చెప్పేవారు ఎవరు? ఇది మాత్రం మనం గుర్తించుకోవాలి. ఎవరికి ఇచ్చే బాధ్యత, ఎవరికి ఇచ్చే పనిని వాళ్ళకి దేవుడు ఇస్తారు. దేవాలయంలో మాట్లాడండి, దైవజనుడికి ఇచ్చే పని దైవజనుడికి ఇస్తారు. దైవజనుడి పక్షంగా ఆయన ఎప్పుడూ ఉంటాడు.
అలాగే దైవజనుల కింద ఉన్న బిడ్డలు ఉంటారు, వాళ్ళ విషయం వాళ్ళు చేసుకుంటారు, ఎవరి విషయం వాళ్ళు. అలాగా దైవజనులు ఆ రీతిగా దైవజనులు వాడుకుంటారు. ఎవరిని ఏమి విమర్శించొద్దు, ఎవరిని ఏమి అనొద్దు. దేవుని పిల్లలారా ఆలోచించండి. తర్వాత మీకు మరో విషయాన్ని చెప్తాను. ఆ తర్వాత దేవుని కృప వల్ల నేను 18 పెళ్ళయింది, 18 సంవత్సరాలు పెళ్ళయింది. ఆ తర్వాత చచ్చిపోతాను అనుకున్న నాకు 2 పిల్లలు, అబ్బాయి అమ్మాయి. ఆ అబ్బాయికి మళ్ళీ దేవుని కృప వల్ల పెళ్ళి ఛానల్ చేసుకున్నాడు. ఆ తర్వాత పెళ్ళయింది. ఆ అబ్బాయికి 2 అబ్బాయిలు. అలాగే ఆ అమ్మాయికి సొంత బామర్దినిచ్చాం. అయితే ఆ యొక్క అబ్బాయి ఆ అల్లుడు గారికి అంటే బామర్దికి ఆ అబ్బాయి ఆ చక్కని గాయకురాలు మనవరాలు, చక్కని సంగీతం విషయంలో కూడా చాలా బలంగా వాడబడతాడు మనవడు. అలాగే ఇక ఏళ్ళ సంగతి ఇలాగుంటే ఈరోజు విశ్వాసులందరూ కూడా సంఘం అంతా చాలా ప్రేమగల సంఘం. ఆ సంఘంలో ఎన్నో అద్భుత కార్యాలు దేవుడు చేశారు. అయితే ఎవరిని ఏ రోజు కూడా బలవంతంగా ఏ దైవజనుడు తీసుకొచ్చి ఆ సంఘంలో సన్నిధిలో కూర్చోబెట్టరు. ఎందుకంటే అలాగా ఈరోజు పొరపాటు పడి అనుకుంటున్నారు పాపం తెలియక. ఎందుకంటే బలమంతా మార్పిడి అంటే నాకు నవ్వొస్తుంది. ఏంటండి ఇది, ఈ గొడవ ఏంటండి బాబు? క్రైస్తవులకి అందరినీ ప్రేమించండి, బలవంతంగా మార్చరండి. ఇప్పుడు ఉదాహరణకి నాకు అందరూ చాలామంది అన్ని కులస్తులు ఉన్నారు సంఘంలో అని బయట నుంచి దేవుడిని నమ్మని వాళ్ళు బోల్డ్ మంది బయట నుంచి నన్ను గౌరవిస్తారు. అయితే నాకు ఎవరు పలారాలు పెట్టరు, తినమని అనరు. అలాగే ఒకవేళ ఏదైనా నేను అక్కడికి వెళ్ళినా ఏమండి పాస్టర్ గారు ఇది మీరు తినరు అని వాళ్ళే అంటారు. ఎవరైనా ఒకళ్ళు తినమంటే నేను తిన్నాం అని అన్నాం, నేను తిన్నాం మీకు తెలీదా అనకూడదు. నేనే కదండి విశ్వాసులైన మీరు, అలాగే ఫాస్టులైన మీరు ఎవరైనా బయట వాళ్ళని గౌరవించండి. వద్దు అని చెప్పేటప్పుడు వద్దు అనకుండా గడ్డవట్టుకుని బతిమాలండి. అయ్యో నేను తినకూడదు, అమ్మా నేను తినకూడదు అని అనండి. వాళ్ళేం బలవంతంగా బెటర్, మీరు మిమ్మల్ని బలవంతంగా ఎవరో మతం మార్చలేదు, బలవంతంగా మీకు పలారాలు పెట్టేవాళ్ళు లేరు. ఎందుకంటే అటు నుంచి వాళ్ళైనా బలవంతం చేసేది లేదు, ఇటు మీరు బలవంతంగా దేవుడిలోకి రాలేదు. దేవుడు మానయందు చేసే క్రియలు బట్టి దేవుడిని నమ్ముకున్నాం. ఇది వాస్తవం, నిజం. అమ్మా జాగ్రత్తగానండి. సమయం కాలుంటే మరోసారి ఈ వాక్యం ద్వారా అనేక విషయాలు మీకు చెప్పడం జరుగుతుంది. మరొక విషయం మీ ముందు ఉంచుతాను. అనొచ్చు దేవుడు కనబడితే, దేవుడు మాట్లాడితే మనుషులు బతుకుతారా అని వాక్యాలు ఉంటాయి. అందులో ఎలా ఉంటాయి అంటే మోషేని అంటాడు, మోషే చెప్తున్నాడు, అయ్యా నేను చూస్తాను, నీ మహిమను చూస్తాను అన్నాడు. నన్ను చూసిన వాడెవరు? ఏ నరుడు బ్రతకడంటే దాన్ని అపార్థం చేసుకుని దేవుని చూస్తే మనుషులు బతకరు అని. దేవుని చూస్తే కాదు, దేవుని మహిమ చూస్తే బతకరు. ఎవరు చూడలేదు? ఆదాము వాళ్ళతో కలిసి ఉండేవారు. ఆ తర్వాత హనోక్ గారు దేవునితో నడిచారు. నోవా గారు వాడ తయారు చేసినప్పుడు దేవుడితో నోవా గారు నడిచారు. అబ్రాహాము గారిని దేవుడు పిలిచారు. యాకోబుతో దేవుడు పెరుగులాడి చచ్చిపోయారా? అన్ని రేపరాసులు చదవండి. బైబిల్ గ్రంథం బాగా చదివితే మీకు తెలుస్తుంది. విమర్శించే వాళ్ళు ఎక్కడైనా ఒక మొక్క తీసుకుని వాళ్ళు విమర్శిస్తూ ఉంటారు. అది మొక్క తీసుకుని విమర్శించేస్తే అది గొప్ప కాదు. ఇందులో ప్రతి మాట, ఈ మాట ఇక్కడుంది, దాని కింద ఉన్న మాటకి ఈ మాటకి సంబంధం ఉండదు. ఇది ఆయన పుట్టి గురించి కావచ్చు, ఆయన రాకడ గురించి కావచ్చు. ఇలా బైబిల్లో ఒక మాట కింద ఒక మాట ఉంది, ఆ మాటకి ఇప్పుడు సంబంధం ఉంది అనుకోకల పైన చదవాలి. బైబిల్ గ్రంథంలో ఒక అధ్యాయం అంతా సరిగ్గా చదవాలి. అలా చదివి దేవుని యొక్క కృప వలన, దేవుని యొక్క కృపను బట్టి గొప్ప అద్భుతమైన సాక్షులుగా నిలబడండి. ఎందుకంటే సాక్ష్య సమూహం చిన్నది కాదు. సాక్ష్య సమూహం చాలామంది, వాళ్ళందరినీ బైబిలు బాగా తెలిసి వాళ్ళు మారారు అనుకోవడం తప్పు. దేవుడు స్వయంగా మార్చుకున్నారు. దేవుడు స్వయంగా తానే బాగు చేసి మార్చుకున్నారు. అలాంటి సందర్భాలు నా జీవితంలోనే కాదు, విశ్వాసులారా మీ అందరి జీవితంలో కూడా ఇలా జరిగినాయి. ఒకవేళ మీ పాస్టర్ గారు నమ్మకపోవచ్చు, మీ పాస్టర్ గారికి అనుభవం లేకపోవచ్చు, ఆయనంత మాత్రం మీ పాస్టర్ గారిని ఏమనకండి. ఎందుకంటే అందరి అనుభవం ఒకటి ఉండదు. నా అనుభవం ఇంకొకరు రాదు, ఇంకొకరి అనుభవం నాకు రాదు. దేవుని పిల్లారా ఆలోచించండి. ఈ సాక్ష్యం ద్వారా ఎవరైనా ఏదన్నా ఒకవేళ నన్ను
ఏదన్నా మీరు అనాలంటే అన్నా నేను పడతాను, కానీ కలలు రావు, దర్శనాలు రావు, దేవుడు మాట్లాడరు అని మాత్రం దయించి పిల్లలారా అనకండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. తల్లవంచండి, విశ్వాసులారా తల్లవంచండి. సర్వకృపాను మాట్లాడి నాతో మాట్లాడిన దేవుడవు, నీ బిడ్డలతో మాట్లాడు ప్రభా. నాతో మాట్లాడిన దేవుడవు, నీ బిడ్డలకి నాయన కనబడు నాయన. నాతో కనబడి మాట్లాడి ఇంటికి ఇచ్చావు, అలాగే కొంతమందికి ఇస్తావు అని అందరికీ ఇస్తానని కాదు. అయ్యో ఫోన్ చేసి నాకెందుకు చేయరు, నువ్వు ప్రార్థన చేయి అని నన్నంటే నేనేమన్నా బాగు చేసేవాడినా? మీరు బాగు చేసేవారు. అది తెలియక మూర్ఖత్వంగా మాట్లాడే ఒక్క వ్యక్తులు ఎవరంటే వాళ్ళు కూడా మార్చి, అయ్యా అటువంటి మనసు తీసేసి మంచి మనసు ఇవ్వండి. దేవానికి స్తోత్రాలు. ఇదిగోనైనా ఈ యొక్క తండ్రి సమయం ముందు చూస్తున్న దైవజనులు, చూస్తున్న విశ్వాసులు పేరు పేరు చొప్పున వారి కుటుంబాలందరి కొరకు ప్రార్థన చేస్తూ, వారికంటే చాలా చాలా చిన్నవాణ్ణి, చాలా చాలా నేను ఈ చూస్తున్న బిడ్డలందరికంటే చాలా తక్కువవాడును. నన్ను ఈ రీతిగా నిలబెట్టిన నీకే మహిమ, నీకే ఘనత, నీకే నీ యొక్క పాదాలకి నా హృదయపూర్వక స్తుతులు చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామమున ఈ సాక్ష్యం ఇంటున్న బిడ్డలందరూ దీవించమని వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. అమ్మా అందరికీ మరణాత.